హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనము గోతిక్ పెంటాగాన్ బాచ్పల్లిలో ఉన్నామండి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ బాచ్పల్లి అన్నమాట. ఇందులో మనము బి బ్లాక్ లో 5th ఫ్లోర్ లో 3 BHK మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మనము మొదలు పెట్టామన్నమాట. ఈ ఫ్లాట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 2055 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నమాట. ఇందులో మనము పెస్ట్ కంట్రోల్ చేసుకొని ఇగో చూడండి కనిపిస్తున్న ఈ ఫ్లోర్ గార్డ్ వేసుకొని మనము ఫాల్ సీలింగ్ అనేది మొదలు పెట్టామన్నమాట. మీరు చూసుకోవచ్చు ఈ టోటల్ ఫ్లాట్ లో ఫాల్ సీలింగ్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ మనం చేస్తున్నాము. అండ్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ కూడా మనకి 4.5 ఇంచ్ డీప్ లోనే మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేస్తున్నాం. మీరు చూసుకోవచ్చు హైట్ కూడా వన్స్ నేను మెజర్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మనం ఛానల్ కొట్టేసాం. ఇప్పుడు మనకి ఛానల్ వచ్చేసి అప్ టు 4 ఇంచ్ వరకు ఉంది. అండ్ ఇంకొక 12 mm బోర్డ్ వస్తుంది అనమాట. ఈ బోర్డు కూడా మనము జిప్రాక్ సెయింట్ గోబింగ్ జిప్రాక్ నుంచి వాడుతున్నాం. ప్రతిదీ బ్రాండెడ్ ఇక్కడ మనం వాడడం జరుగుతుంది. అండ్ ఛానల్ కూడా JSW స్టీల్ సంబంధించిన ఛానల్ మనం వాడుతున్నాం అనమాట. చూసుకోవచ్చు వైరింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఫినోలెక్స్ కంపెనీకి సంబంధించిన వైర్ వాడుతున్నాము. సో బ్రాండెడ్ వాడుతున్నాము. అండ్ పైపింగ్ కూడా చూడండి మనం ఏ విధంగా పైపింగ్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ చూసారా ఈ విధంగా జంక్షన్ బాక్స్ ఇచ్చి 4 రకాలుగా ఇక్కడ మనము పైపింగ్ చేసుకొని మనము నీట్ గా వైరింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో వైరింగ్ లో మనము ఈ విధంగా 8 mm పైప్ అనేది వాడాలన్నమాట. అండ్ ఏదైతే వైర్ ఎండ్ పొజిషన్ లో మనము ఫ్లెక్సిబుల్ అనేది వాడతాం అనమాట. మీకు కనిపిస్తున్న ఈ ఫ్లెక్సిబుల్ వాడతాము. సో ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే క్వాలిటీ మేకింగ్ అంటారు అనమాట దీని వచ్చేసి. సో ఈ క్వాలిటీ మేకింగ్ మనము ఈ ప్రాజెక్ట్ లో చేస్తున్నాం అనమాట. టోటల్ 3 BHK ఫ్లాట్ లో మనము ఈ విధంగా ఫ్లోర్ గార్డ్ వేసుకున్నాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఫ్రేమింగ్ అయిపోయిందండి. ఫాల్ సీలింగ్ ఫ్రేమింగ్ అయిపోయింది. వీటిని ఛానలింగ్ అంటారు అనమాట. అండ్ ఈ రోజు వైరింగ్ కూడా అయిపోతుంది. కాంబినేషన్ ఆఫ్ PVC పైప్ అండ్ ఫ్లెక్సిబుల్ పైప్ తో మనం ఇక్కడ వైరింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము చూడండి ఏసీ కాపర్ పైపింగ్ అనేది మనం ముందే సజెస్ట్ చేసిన క్లయింట్ కి చేపించుకోవాలి ఫాల్ సీలింగ్ కంటే ముందని. ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్ లో మనకి హోల్స్ ఇచ్చేస్తారు ఏసీ పైపింగ్ కి. ఫాల్ సీలింగ్ తర్వాత అది చేయడం కుదరదు. ముందుగానే మనం చేసేయాలి. మీరు చూడండి ఈ విధంగా ఏసీ పైపింగ్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం ముందుగానే చేసేసి మనం ఫాల్ సీలింగ్ చేసుకుంటే తర్వాత మనకి డబల్ వర్క్ కాదు. దాని తర్వాత మనం చేపించుకోవాలనుకుంటే పైపింగ్ అనేది ఐదర్ ఫాల్ సీలింగ్ పగలగొట్టి లోపల చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఈ విధంగా ఫాల్ సీలింగ్ కింద చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దాని గురించే మనము ముందే సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఇంటీరియర్ డిజైనర్స్ అయితే ప్రతిదీ క్లియర్ గా చెప్పగలుగుతారు కాబట్టి అది మనం చెప్పాం కాబట్టి మన క్లయింట్ ఈ విధంగా క్లియర్ గా అన్ని చేసుకోవడం జరిగింది అనమాట.